ఏపీ కొత్త ప్రభుత్వానికి ఏడాది, అభివృద్ధి సంక్షేమానికి కూతవేటు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఏడాది పూర్తయింది. గత సంవత్సరం జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టారు. వైసీపీ పాలనలో నాశనమైన ప్రభుత్వ వ్యవస్థలను పునర్నిర్మించారు. మద్యం విధానాన్ని సవరిస్తూ క్వాలిటీ, అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చారు. పోలీస్ వ్యవస్థలో నైతికత పెరిగింది, అధికారులు నిష్ఠ పెరిగింది. 10 ఏళ్లుగా గుంతలతో బాధపడుతున్న రోడ్లను బాగు చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలో 60,000 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నగదు పంపిణీకి బదులు అవసరమైన వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ను 4,000కి పెంచారు. అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా 15,000 చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారు. ఏడాదిలోనే ప్రజలకు మంచి పాలన అంటే ఏమిటో చూపించిన కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకానికి న్యాయం చేస్తూ పాలనలో స్పష్టమైన మార్పు తీసుకువచ్చిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.